తుపాకుతో కాల్స్తే తుపాకు గుండె తగిలితే బాడీ ఏమన్నా సిద్ధం అవుతా, బాడీకి ఏమన్నా దెబ్బలు తగ్గుతాయా, బాడీ ఏమన్నా ఇది అవుతా, మనం ఆలోచించాలి. చెప్పడానికి అబద్ధాలు చెప్తే కూడా అగ్గేటట్టు ఉండాలి కదా. చిత్రంగా కొట్టి చంపి ఆయన భార్యను మాత్రం తుపాకుతో కాల్చి చెప్పారు. బతికుంది కాబట్టి మరి ఆమెను విడిచిపెట్టరు కదా. ఇది ఒకటేనా అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లన్నీ కూడా అటువంటి బోటుకప్ ఎన్కౌంటర్లే. చంపి బోటుకం ఎన్కౌంటర్లు రక్షణ కోసం మేము కాల్పులు చేసాం సత్యారని చెప్తున్నారు. అంటే వాళ్ళు కాల్చి చచ్చిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు, కానీ వీళ్ళు కాలితే మాత్రం వాళ్ళు చావాలి. వాళ్ళు కూడా యుద్ధం అనుకున్నప్పుడు నీ తలకాయ పలుకుద్ది నా తలకాయ పలుకుద్ది కదా. మరి నా తలకాయ పలుకుద్ది నీ తలకాయ ఎందుకు పగలదు? ఆ పద్ధతుల్లో దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాడు. ఇప్పటికైనా ఆ హత్యాకాండని ఆఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ తప్పుడు పద్ధతుల్లో అబద్ధాలతోటి ఎన్కౌంటర్లు అనే పేరు చెప్పి హత్యలు చేయటం ఆఫ్ చేయాలని చెప్తున్నాం. వాళ్ళు ఇప్పటికే మాట్లాడుతున్నారు. వాళ్ళ డిమాండ్ చెప్పడానికి వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారో, ఎందుకు తుపాకు పట్టాల్సి వచ్చిందో, ఎందుకు అడవిలో ఉండాల్సి వచ్చిందో మాట్లాడటానికి మాకు అవకాశం ఇవ్వంటే అవకాశం ఇవ్వకుండా అడ్డగోలుగా చంపుకుంటూ పోతున్నటువంటి ఈ నరేంద్ర మోడీని, ఈ అనుసని ఈ ప్రభుత్వం నుండి డిజాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ఆ హసీనాకి ఎట్లా ఉరిశిక్ష చేశారో అట్లా ఉరి తీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తుంది. ఇలా ప్రజల్ని వాళ్ళు ఇప్పుడు ప్రజల్లో పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు అడగటానికి రోడ్డు ఎక్కితే అనిశ్చయత, అడిగితే హరాస్మెంటు, ఇవన్నీ పద్ధతులు నడుస్తూ ఉన్నాయి. అందుకనే ఇలా మేము రేవంత్ రెడ్డి గారిని, నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాం. ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసి పరిపాలన కొనసాగించాలి, ప్రజల్ని ఆదుకోవడం కోసం ప్రయత్నించాలి. మనం నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాం. ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసి పరిపాలన కొనసాగించాలి, ప్రజల్ని ఆదుకోవడం కోసం ప్రయత్నించాలి. మనం నిన్న చూసాం.